నమస్తే, వెల్కమ్ టు తెలుగు రుచి అమెరికాలో. మరి అమెరికాలో మన పార్టిసిపెంట్స్ చేస్తున్న టేస్టీ అండ్ వెరైటీ వంటలను చూస్తున్నారు కదా. మరి ఈ రోజు నేను అమెరికాలోని సాక్రమెంటో ప్లేస్కి వచ్చేసానండి. సో ఇక్కడ అందరూ కూడా చక్కగా మనకి టేస్టీగా వంటలు చేసి చూపించడానికి చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా వెయిట్ చేస్తూ ఉన్నారు. మరి అలాగే ఈ రోజు కూడా మన ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు లోపల. సో మనకి రుచికరంగా వంటలు చేసి చూపించడానికి మరి నేను ఇక్కడికి వచ్చేసాను ఇంటి దగ్గరికి. లోపలికి వెళ్ళి వాళ్ళని పరిచయం చేసుకొని వాళ్ళ వంటలు ఏంటో చూసేద్దామా? వచ్చేసేయండి. వావ్, ఓకే. ఓ థ్యాంక్ యూ సో మచ్. చెప్పాను కదా మన పార్టిసిపెంట్స్ రెడీగా వెయిట్ చేస్తుంటారని. చక్కగా రెడీగా ఉన్నారు అండ్ నాకు మంచి బ్యూటిఫుల్ ఫ్లవర్స్తో వెల్కమ్ కూడా చెప్పేశారు. సో ఇద్దరిని పరిచయం చేసేసుకుందాం. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరేంటి? నా పేరు వాహిని అండి. వాహిని గారు, మీ పేరు? నా పేరు చైతన్య. సో మీ పేరు చైతన్య. సో ఈ రోజు మీ ఇద్దరే కదా పార్టిసిపేట్ చేసేది? అవునండి. సో మీరు చక్కగా లోపలికి వెళ్ళి రెడీ చేసుకుంటూ ఉండండి. ఇల్లు చాలా బాగుంది. నేను మొత్తం అలా ఒక రౌండ్ వేసేసి వస్తాను. ఓకే ఓకే, పదండి. సో వీళ్ళిద్దరు చక్కగా వెళ్ళి రెడీ చేసుకుంటూ ఉంటారు. మన కోసం బోల్డ్ వెరైటీస్ చేయాలి కదా. సో ఇల్లు చాలా బాగుంది. నేను మొత్తం ఒక రౌండ్ వేసి ఇల్లంతా మీకు చూపిస్తాను. రండి. ఓకే, సో ఇక్కడ ఏదో లైబ్రరీలా ఉంది. చాలా బుక్స్ ఉన్నాయి. ఓ ఈ ల్యాడర్ కూడా భలే ఉంది. ఇంతకంటే ఎక్కువ ఎక్కని పడిపోతాను. ఓకే, సో అన్ని సాఫ్ట్వేర్ బుక్స్ అండి. సో ఇక్కడ అందరూ సాఫ్ట్వేర్ కదా. సో ఆల్మోస్ట్ వాటికి సంబంధించినవే ఉన్నాయి. వావ్, నైస్. సో ఇక్కడ మంచి కృష్ణుడి విగ్రహం ఉంది. వావ్, క్రిస్మస్ ట్రీ. హాయ్, అన్ని గిఫ్ట్స్ అన్ని పెట్టారు. వాల్స్ ఎవ్రీథింగ్ బాగా డెకరేట్ చేసి పెట్టారు. హాయ్, బాగుంది, వెరీ నైస్. సో వింటర్లో వీళ్ళు అందరూ దీంట్లో చక్కగా మంట వేసుకొని వెచ్చగా చలి కాచుకుంటూ ఉంటారనమాట. మనమేమో చలి మంటలు వేసుకోకపోయినా ఇక వింటర్ వచ్చిందంటే మనం ఆల్మోస్ట్ ఇవి చూడొచ్చు. అందరి ఇళ్లలో వెలుగుతూ ఉంటాయి. నైస్. నాకైతే ఈ సెటప్ చాలా చాలా నచ్చింది, ఎందుకంటే అద్దం ఉంది కాబట్టి. వావ్, ఓ నైస్. సో మనకు జనరల్గా ఊర్లలో పెరడు అంటాం కదండి, అంటే చిన్న గార్డెన్ లాగా అలాగా. సో ఇక్కడ వీళ్ళకి చాలా ప్లేస్ ఉంది అండ్ పెద్ద పెద్ద మొక్కలు పెంచారు. ఒకసారి అటు వెళ్ళి ఇటు వద్దాం మనం. ఓకే రండి. నైస్, చాలా బాగుంది. ఈ వెదర్ని చూసి ఎంజాయ్ చేయొచ్చు యాక్చువల్గా. ఎవరున్నా లేకపోయినా ఏంటంటే సింగిల్గా అయినా కూడా హాయిగా ఇలా కూర్చొని అలా చూస్తూ ఎంత టైం అయినా ఉండొచ్చు అనమాట. నైస్, చాలా చాలా బాగుంది ఇది. సో అటు వెళ్దాం, అక్కడ ఏముందో రండి. నైస్, ఇక్కడ చిన్న పూల్ కూడా ఉంది. సో చిన్న పిల్లలు ఉంటే చక్కగా ఆడుకోవచ్చు. ఓకే, సో చూసారా, నాకు ఆయాసం వస్తుంది. చాలా పెద్ద ప్లేస్ అండి. మొత్తం తిరగాలంటే ఇంకా ఆ ముందు నుంచి రౌండ్ వేయాలి. ఇప్పుడే నాకు ఆకలి స్టార్ట్ అయింది. సో ఆకలి వేస్తే ఏం చేయాలి? ఏదైనా తినాలి. సో తినాలంటే ఏం చేయాలి? లోపలికి వెళ్ళి వాళ్ళతో వంట చేయించాలి. సో వెళ్ళిపోదాం లోపలికి. వావ్, మందార పూలు, నైస్. సో మనకి ఎర్ర మందారం, తెల్ల మందారం కనిపిస్తాయి కదా. ఇదేంటంటే లైట్ పర్పుల్ షేడ్లో ఉంది. చక్కగా దేవుడికి మందార పూలతో పూజ చేసేసుకోవచ్చు. బాగున్నాయి. సో మీకు ఆల్మోస్ట్ ఇల్లంతా కూడా తిప్పి చూపించేశాను. ఇంకా లేట్ చేయకుండా మన ప్రోగ్రాంలోకి వెళ్ళిపోదాము. సో వంటలు ఏంటో చూసేద్దాం. వచ్చేసేయండి. తెలుగు రుచి అమెరికాలో. సో మరి ఈ రోజు మనకి టేస్టీగా వంటలు చేసి చూపించడానికి మన ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారండి. సో మన పార్టిసిపెంట్ వాహిని గారు ఒకసారి అందరికి హాయ్ చెప్పండి. హాయ్. అండ్ మన ఇంకో పార్టిసిపెంట్ చైతన్య గారు. హాయ్. ఓకే, సో మరి వీళ్ళిద్దరు కూడా చాలా చక్కగా రెడీగా ఉన్నారు మనకి వంటలు చేయడానికి. సో వాహిని గారు ఒకసారి మన ఆడియన్స్ అందరికి హాయ్ చెప్పండి. హాయ్ అండి, నా పేరు వాహిని. ఓకే, సో హాయ్. సో ఈవిడ మన ఇంకో పార్టిసిపెంట్ చైతన్య గారు మీరు కూడా ఒకసారి అందరికి హాయ్ చెప్పేసేయండి. ఓకే, సో మరి మీరిద్దరు రెడీగా ఉన్నారా చక్కగా వంటలు చేయడానికి? యా. సో బాగా టేస్టీగా చేస్తూ ఉంటారా? అప్పుడప్పుడు టేస్టీగా చేస్తారా? మరి రోజు ఎలా చేస్తారు?
నార్మల్గా. ఓకే, సో ఇద్దరు వర్కింగ్ అండి లేకపోతే మేము వర్క్ చేస్తాం. మీరు వర్క్ చేస్తున్నారు? నేను హౌస్ వైఫ్ అండి. మీరు హౌస్ వైఫ్. Yeah. ఓకే, సో మీ ఇద్దరు అంటే ఫ్రెండ్సా రిలేటివ్సా? నాట్ ఫ్రెండ్స్, కామన్ ఫ్రెండ్స్ ఉన్నారు. సో అలా అలా మీరు ఫ్రెండ్స్ అయ్యారన్నమాట. Yeah. ఓకే, సో మరి ఇద్దరు రెడీగా ఉన్నారు కదా. సో నేను ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ ఇస్తాను మీకు. సో ఆ ఇంగ్రీడియంట్తో మీరు వంట చేయాలి. ఐ మీన్ అది మెయిన్ బేస్గా ఉండాలి. ఐదర్ అది నాన్ వెజ్ అవ్వచ్చు, వెజ్ అవ్వచ్చు, పప్పులు అవ్వచ్చు, పిండి అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఓకేనా? Okay. సో మరి ఈరోజు మీ మెయిన్ ఇంగ్రీడియంట్ చూసేద్దామా? ఈరోజు మీ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏమిటి అంటే, సో రొయ్యలు ఇవాళ మెయిన్ ఇంగ్రీడియంట్ అన్నమాట. సో ఇక్కడ చక్కగా మంచి పెద్ద పెద్ద సైజులో కూడా దొరుకుతున్నాయి, చిన్న చిన్నవి కూడా దొరుకుతున్నాయి, చాలా రకాలు ఉన్నాయి. సో నేను ఈ సైజువి తీసుకొచ్చాను మీకోసము. సో మీరిద్దరు ఏం చేయాలంటే, ఇంకా తెలిసిందే కదా, చక్కగా ఈ రొయ్యలతో టేస్టీగా వంటలు చేసేయాలన్నమాట. సో ఏం చేయొచ్చు, ఈవిడికేమో సంతోషంగా ఉంది. సో రొయ్యలతో ఏం చేయొచ్చో మీరు ఇద్దరు ఫాస్ట్గా థింక్ చేసి నాకు చెప్పారనుకోండి, మనం స్టార్ట్ చేసేద్దాం. సో నేను రొయ్యల మిరియాల మసాలా చేసి. రొయ్యల మిరియాల మసాలా, సో అంటే పెప్పర్ ఘాటు, పెప్పర్ ఘాటిన్ లో చిల్లీ పౌడర్ ఏం యూస్ చేయను, Only జస్ట్ pepper. పెప్పర్. ఓకే, ఆ టేస్ట్ taste కాబట్టి మిరియాల మసాలా అన్నారు. సో మరి చైతన్య గారు మీరు? రొయ్యలతో మా అమ్మగారు ఒక కర్రీ చేస్తారు. ఏంటది? రొయ్యల పొరుటు అని. ఓ, రొయ్యల పొరుట. అవునండి. బాగుంటుందా? చాలా బాగుంటుంది. ఓకే, నైస్. సో ఇద్దరు కూడా రెడీ కదా? రెడీ. సో ఫస్ట్ ఎవరు చేస్తారు? నేను మీరు చేస్తాను. మొదలు పెట్టేస్తారా? నేను మొదలు పెడతాను. ఓకే అండి, మరి రొయ్యల మిరియాల మసాలా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. రొయ్యల మిరియాల మసాలా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: రొయ్యలు 1/2 కిలో, జీడిపప్పు 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయలు 2, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, షాజీరా 1/2 టీ స్పూన్, యాలకుల పొడి చిటికెడు, దాల్చిన చెక్క పొడి చిటికెడు, తరిగిన అల్లం వెల్లుల్లి 1 టీ స్పూన్, దానిమ్మ గింజలు 2 టేబుల్ స్పూన్లు, ఎండుమిరపకాయలు 2, కొబ్బరి పాలు 1/2 కప్పు, ఫ్రెష్ క్రీమ్ 1/2 కప్పు, ఉప్పు తగినంత, నూనె 4 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, తరిగిన ఉల్లికాడలు కొద్దిగా. రొయ్యల మిరియాల మసాలా తయారీకి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో స్టార్ట్ చేద్దామా వాహిని గారు? ఫస్ట్ ఇది ఆన్ చేద్దాము. ఫస్ట్ మనము రొయ్యలు ఫస్ట్ మ్యారినేషన్ చేసుకోవాలి. కొంచెం పెప్పర్, కొంచెం సాల్ట్ అండ్ కొంచెం లెమన్ అట్లా వేసి మ్యారినేట్ చేసినాక ఫ్రై చేసిన ష్రింప్ ఇవి. సో ఈ పెప్పర్ పౌడరు, నిమ్మరసము, సాల్ట్ ఈ 3 కలిపేసి వీటిని కొద్దిగా అంటే ఆయిల్లో వేయించాలి. ఆయిల్ జస్ట్ షాలో ఫ్రై, నాట్ డీప్ ఫ్రై కాదండి, జస్ట్ షాలో ఫ్రై అట్లా. సో దట్ కొంచెం కలర్ వస్తుంది అని, బ్రౌన్ కలర్, కొంచెం క్రిస్పీ కూడా ఉంటుంది. ఓకే, సో ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక జస్ట్ ఆయిల్ వేసుకుందాము. సో దీంట్లోనే ఎండుమిరపకాయలు, ఓకే, సాజీరా. సో ఇంకా మసాలా ఐటమ్స్ ఏమీ పోపులో వేసుకోవట్లేదు మనం. తర్వాత మసాలా పౌడర్ ఏం వేయట్లేదండి, అన్ని ఇట్లా పౌడర్స్ లాగానే వేస్తున్నాను. అదేంటి? ఇప్పుడు జింజర్ గార్లిక్ అండి, జస్ట్ అల్లము అండ్ వెల్లుల్లి ముక్కలు. ఇది కొంచెం ఇట్లా వేసినాక కొన్ని ఆనియన్స్ వేయాలి. జస్ట్ కొంచెం బ్రౌన్ అయ్యేటట్టు చూసుకోవాలి. సో మీరు ఎక్కడి నుంచి అండి ఇండియాలో? మేము హన్మకొండ నుంచి అండి. వరంగల్. ఓ, మేము చాలా సార్లు వెళ్ళాం మన ప్రోగ్రామ్ కి. నైస్. సో హనుమకొండ మీది. సో ఎన్నాళ్ళైంది మీరు ఇక్కడికి వచ్చి? నేను ఇక్కడ ఆల్మోస్ట్ 13 years అవుతుంది. అంటే పెళ్ళవగానే వచ్చేసాను. సో వచ్చిన దగ్గర నుంచి అంటే మీరు ఇలాగే ఉన్నారా, ఏం వర్క్ చేయలేదా? లేదండి, అంటే కొంచెం వచ్చిన ఛాన్సెస్ కానీ చేయలేదు. మీకు ఇంట్రెస్ట్ లేదా? ఇంట్రెస్ట్ లేదు. ఓకే, మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? హస్బెండ్ ఇంజనీరింగ్ అండి, ఇక్కడ ఇంటర్లో వర్క్ చేస్తారు. ఇంటర్లో. పేరు విక్రాంత్. మేము ఆల్మోస్ట్ ఇక్కడ మనం కలిసిన వాళ్ళల్లో అంటే మీలాంటి వాళ్ళు సగం మంది హస్బెండ్స్ వాళ్ళు కూడా చాలా మంది ఇంటర్లోనే ఉన్నారు. సో ఇండియన్స్ ఇక్కడ ఇంటర్ చాలా పెద్ద కంపెనీ కదా. ఓకే, మేము అంతకుముందు శాంటా క్లారాలో ఉంటుండే, బేరియాలో. ఓకే, సో ఇప్పుడు మూవ్ అయినాం, 6 years అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఏం వేద్దాం? సో ఇప్పుడు కొంచెం అయినాక జస్ట్ పొడి, ఇది దాల్చిన చెక్క పొడి. ఓకే, ఇది యాలక్కాయల పొడి కొద్దిగా. సో జస్ట్ అంటే కొంచెం ఆ ఫ్లేవర్ కోసం, కొంచెం ఘాటుగా ఉంటాయి కాబట్టి కొద్దిగా యాడ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు
ఇదేమో క్యాష్యూస్, కోకోనట్, అదే కొబ్బరి పాలు, ఇంకా ఫ్రెష్ క్రీమ్ అండ్ మీగడ మూడు కలిపి జస్ట్ గ్రైండ్ చేశాను ఇది. ఓకే, సో ఈ మిక్స్ ఇందులో ఇద్దాం. మనకి మసాలా అంతా ఇది గ్రేవీ టైప్ లో ఇది వస్తుందండి. ఓకే ఓకే. ఇప్పుడు కొంచెం మంట మీడియం తగ్గించేసా మొత్తం, కొంచెం మీడియంలో పెట్టినా. అంటే ఇది కొంచెం కమ్మగా ఉంటుందండి, కొంచెం రిచ్ గా ఉంటుంది. ఇట్లా రిచ్ డిష్ నవాబీ ఐటమ్ లాంటిది. యా, అంటే ఇక షింప్ ఫ్రై అట్లా చేసి అన్ని చేసి ఇట్లా నాకు బోర్ కొట్టి కొంచెం అట్లా వేరే డిఫరెంట్ గా ట్రై చేయాలి కాబట్టి. సో ఇది జస్ట్ కొంచెం ఎక్కువసేపు మసలనియద్దండి, జస్ట్ ఒక 2 minutes బాయిల్ అయినాక ఇవి మనం ఫ్రై చేసుకున్న రొయ్యలు ఇందులో వేసేద్దాం. ఓకే. సో ఇప్పుడు పెప్పర్ అండి. దీంట్లో మెయిన్ ఇండియా మేము వచ్చి 1 month అవుతుందండి. ఇండియా నుంచి వచ్చి ఉప్పు వేసుకోవాలి. ఓకే. సో పెప్పర్ పౌడర్, సాల్ట్ కొంచెం. సో అంటే ఎవ్రీ ఇయర్ విజిట్ చేస్తూ ఉంటారా లేకపోతే? ఆల్మోస్ట్ అండి 2 years కోసారి. మా పేరెంట్స్, మా హస్బెండ్ పేరెంట్స్ ఉంటారు. హన్మకొండేనా? లేదండి, మా హస్బెండ్ హైదరాబాద్ లో ఉంటారు. ఓకే ఓకే. సో ఇందులో కొంచెం వాటర్ పోసుకొని క్యాష్యూ చేసి పేస్ట్ కొంచెం గిన్నెగా ఉంటుంది కదా, దాన్ని వేస్ట్ చేయకుండా చక్కగా అంటే వాటర్ వెళ్తుంది, ఇంకొంచెం కూడా అంటే దాంట్లో ఉన్నది కూడా అంత దీంట్లో వెళ్ళిపోతుంది. అంటే డిష్ ఇట్లా వైట్ గానే ఉంటుంది, అంత వైట్ గానే ఉంటుంది, కలర్ఫుల్ ఏముండదు. కలర్ఫుల్ ఉండదు. నాన్ వెజ్ అంటే నాకు కలర్ ఉంటేనే బాగుంటుందా? ఓ సారీ మిమ్మల్ని. నా కోసం కాదు, అఫ్ కోర్స్ అన్ని కలర్ గానే ఉంటాయి. అలా ఎందుకు ఉండాలి, కొన్ని ఇలా కూడా ఉండాలనేది ఇప్పుడు చూస్తే తెలుస్తుంది. కొంచెం మూత పెడదాం. మూత ఎక్కడ? ఒక 2-3 minutes అట్లా. ఇప్పుడు అన్ని వేసేసారా మొత్తం? ఇంతేనా? యా, పెప్పర్, సాల్ట్. ఓకే. సో ఫైనల్ అంటే కొంచెం ఇది 2 minutes అట్లా బాయిల్ ఇది అయ్యాక కొంచెం అది వేసుకోవాలి. సో మీ పిల్లలు ఎంతమంది? 2, పాప బాబు. పాప 6 years, బాబు 3. పేర్లేంటి? సూరజ్, ఖుషి. చూద్దాం ఒకసారి. ఇప్పుడు ఇది నాకు ఎలా ఉందంటే, అదే అఫ్ కోర్స్ ఇది మలై ష్రింప్ అంటున్నారు కాబట్టి మలై డిషెస్ అన్ని మనకి ఇలాగే ఉంటాయి కదా. ఓకే. సో మాకందరికి అర్థం అవ్వడానికి మీరు చక్కగా దీన్ని అలా రొయ్యల మిరియాల మసాలా చేశారనమాట. ఇవేంటి? దానిమ్మ గింజలు. ఇది దానిమ్మ గింజలు జస్ట్ కొంచెం ఇట్లా ఫ్లేవర్ కి బాగుంటుందా? మీరు మొత్తం యాడ్ అంతే, ఇది క్రియేషన్ అంతే. జస్ట్ ఇట్లా స్క్వీజ్ చేసి గింజలు. సో ఇప్పుడు కొంచెం కొత్తిమీర. ఓకే. సో డిష్ అవుట్ చేసుకుందాం. మెల్లగా తీసి బౌల్లో. జస్ట్ కొంచెం మరీ ఎక్కువ. సో ఫైనల్ గా తరిగిన ఉల్లికాడలు. సో రెడీ అండి. ఇచ్చేస్తారా? వేడిగా ఉంటుంది ఇట్లా. పర్వాలేదు. ఓకే ఓకే, మరి రెడీ అండి. టేస్ట్ చూసే ముందు రొయ్యల మిరియాల మసాలా తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. రొయ్యల మిరియాల మసాలా తయారు చేసే విధానం: జీడిపప్పు, కొబ్బరి పాలు, మీగడ కలిపి పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ముందుగా ఒక బౌల్లో రొయ్యలు, మిరియాల పొడి, ఉప్పు, నిమ్మరసం వేసుకుని మ్యారినేట్ చేసుకుని షాలో ఫ్రై చేసి పెట్టుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసుకుని ఎండుమిరపకాయలు, షాజీరా, అల్లం వెల్లుల్లి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసుకుని కలుపుకోవాలి. ఆ తర్వాత దాల్చిన చెక్క పొడి, యాలకుల పొడి, కొబ్బరి పాలు పోసుకుని ఫ్రై చేసుకున్న రొయ్యలు, మిరియాల పొడి, ఉప్పు వేసుకుని బాగా కలుపుకొని మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి. చివరిగా దానిమ్మ గింజల రసం, కొత్తిమీర వేసుకుని ఒకసారి కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని ఉల్లికాడలతో గార్నిష్ చేసుకుంటే రొయ్యల మిరియాల మసాలా రెడీ. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? నా పేరు శాంత అండి. శాంత గారు, సో ఎన్నాళ్ళైంది మీరు ఇక్కడికి వచ్చి? 15 సంవత్సరాలు అయిందండి. 15. మీ నేటివ్ ఎక్కడ? ఇండియా, నిజామాబాద్. ఓకే, మిస్ అవుతుంటారా నిజామాబాద్? చాలా 18 years అయినా ఇంకా స్టిల్ మిస్సింగ్ అనమాట. అవునండి. అఫ్ కోర్స్ ఎన్ని ఇయర్స్ అయినా కూడా మేము ఇండియా వదిలేసి 25 years అయిపోయిందండి. ఓ, ఈ ప్లేస్ కి వచ్చి 18 years అయిందా? 15 years. ఓకే ఓకే, అదేలేండి. ఎన్ని సంవత్సరాలు తిరుగుతున్నా నేటివ్ ప్లేస్ ని ఎవరు కూడా మిస్ అవుతూనే ఉంటారు కదా. ఓకే, మీ వారు ఏం చేస్తుంటారు? మా వారికి సాఫ్ట్వేర్ కన్సల్టెన్సీ ఉంది. మీరేమైనా వర్కింగ్ లేకపోతే? హోమ్ మేకర్. అవునా? సో ఏం పేరు మీ వారి పేరు? శ్రీరంగం గడ్డ. పిల్లలు? 2 అండి. బాబు సుహాస్, పాప స్నేహ. ఓకే, ఇక్కడే చదువుకుంటున్నారా? మా బాబు చదువైపోయిందండి, ఉద్యోగం చేస్తున్నా. ఓకే ఓకే. సో ఇక్కడే
ఇక్కడే ఓకే పాప ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ అయిపోయింది, ఇప్పుడు థర్డ్ ఇయర్. ఓకే, సో మీరు ఏంటి టిప్ చెప్తారని అందరు వెయిట్ చేస్తున్నారు. సో రెడీయా మరి? అవునండి, చెప్పండి. రెడీ. ఏం లేదు, ఇక్కడ మన వుడెన్ క్యాబినెట్స్ అవన్నీ ఉంటాయి కదండి, క్లీన్ చేయడానికి కెమికల్స్ స్ప్రేస్ అవన్నీ వాడుతుంటారు కదా, అది కాకుండా ఆర్గానిక్ గా ఒక చిట్కా చెప్తానండి. చెప్పండి. ఆలివ్ ఆయిల్ లో లెమన్ జ్యూస్ వేసి బాగా కలిపేసి ఒక మంచి సాఫ్ట్ గుడ్డ పొడి బట్ట బట్ట తీసుకొని, మెత్తగా ఉన్న బట్ట తీసుకొని దాంతో తుడిస్తే షైనింగ్ వస్తుంది, స్టెయిన్స్ పోతాయి, ఫ్రెష్ స్మెల్ కూడా సో ఉంటుంది. జిడ్డు అంతా పోతుంది అనమాట. సో ఈ ఆర్టిఫిషియల్ గా దొరికే క్లీనర్స్ మనం వాడక్కర్లేదు. అక్కర్లేదు, ఓకే, ఇంట్లో ఉన్న ఓకే. వస్తువులతో చేసేసుకోవచ్చు. సో బాగుందండి టిప్, మీరు కూడా ట్రై చేయండి, చక్కగా మీకు కూడా నచ్చితే. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ అండి. ఓకే అండి, మరి తయారీ విధానం చూసారు కదా. సో ఇప్పుడు నెక్స్ట్ వంట చూద్దాం. సో చైతన్య గారు రెడీయా మీరు? సో మీరు రొయ్యల పొరుటు అన్నారు కదా. ఓకే ఓకే, మరి రొయ్యల పొరుటు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. రొయ్యల పొరుటు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: రొయ్యలు 1/2 కిలో, కోడిగుడ్లు 4, తరిగిన ఉల్లిపాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 4, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, తరిగిన టొమాటో 1, జీడిపప్పు కొద్దిగా, ఉప్పు తగినంత, కారం తగినంత, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 4 టేబుల్ స్పూన్లు. సో చైతన్య గారు మొదలు పెట్టేద్దామా? అలాగే. ముందు కొంచెం నూనె వేసుకోండి. ఓకే. మనం ముందుగానే రొయ్యల్ని ఉప్పు పసుపు వేసి ఉడకపెట్టుకున్నాం. సో ఇది మీరు ఆల్రెడీ ఉడికించి పెట్టిన రొయ్యలు. సో ఉప్పు పసుపు వేసి ఉడికించారా? పసుపు వేసి ఉడకపెట్టుకున్నాం. ఓకే. సో మీరేమో వేయించారు, మీరేమో ఉడికించారు. దీంట్లో ఉల్లిపాయలు వేసుకోవాలి. ఓకే. కొంచెం పచ్చిమిరపకాయలు. ఓకే. సో ఇప్పుడు ఇది మనకి గుడ్డు పొరుట్లాగా రొయ్యల పొరుట? అవునండి. ఓ, అలా చేస్తారా? నాకు తెలియదు. అవునండి. ఇది మీ అమ్మగారి స్పెషలా? అవునండి. ఓ, సో ఇది పొడి పొడిలాడుతూ అట్లా వస్తుంది మనకి, సేమ్ గుడ్డు పొరుట్లాగా. ఓకే ఓకే. దీంట్లో మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పేస్టా? వేసుకోవాలి. ఓకే. పచ్చి వాసన వెళ్ళిపోయేదాకా దీన్ని వేయించేసుకోవాలి. సో కొంచెం స్పైసీగా అలా ఉంటుందా మనకి ఇది? చాలా స్పైసీ. చాలా స్పైసీగా. మీరు బాగా కారం ఎక్కువ తింటారా? కారం చాలా ఎక్కువ తింటాము. చాలా ఎక్కువ. ఏంటి రాయలసీమ మంది? మా నాన్నగారిని రాయాల్సింది. అది చూసారా, నేను ఎలా చెప్పాను చెప్పండి. శభాష్. కారం అంటే నేను అప్పుడప్పుడు అలాంటివన్నీ అలా గెస్ట్ చేసేస్తూ ఉంటాను. మీ నాన్నగారిది రాయలసీమ, అమ్మగారిది? అమ్మగారిది కృష్ణా డిస్ట్రిక్ట్ ఉయ్యూరా. ఓ నైస్. ఓకే, నెక్స్ట్ కరివేపాకు. ఓకే. కొంచెం వేగాల ఇది మనకి. సో మీరు ఎన్నాళ్ళు అయిందండి ఇక్కడికి వచ్చి చైతన్య గారు? 9 years. 9 years. ఓకే. సో ముందు ఎక్కడ ఉన్నారు? విజయవాడలో ఉన్నాను. విజయవాడలో. ఓకే ఓకే, నైస్. సో మీరు అంటే ఆఫ్టర్ మ్యారేజ్ ఇక్కడికి వచ్చేసారా? లేదంటే నేను చదువుకోవడానికి వచ్చాను. చదువుకోవడానికి వచ్చారు. ఓ, సో అలా ఇంకా మ్యారేజ్ పెళ్ళయి ఓకే ఇక్కడ సెటిల్ అయిపోయారు. ఏం చేస్తుంటారు మీ వారు? మా హస్బెండ్ వర్క్ చేస్తారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇంటర్లో వర్క్ చేస్తారు. సేమ్ ప్లేస్, ఐ మీన్ సేమ్ కంపెనీ. అవునండి. ఓకే. ఏం పేరు? శివకృష్ణారెడ్డి. శివకృష్ణారెడ్డి. ఓకే ఓకే. పిల్లలు ఉన్నారా? ఒక బాబు. ఎంత వయసు బాబుది? 1 year అండి మా బాబు. ఓ, వాడి పేరు ఆశ్రయ్. ఆశ్రయ్. దీంట్లో మనం కొద్దిగా టమాటో వేసుకోవాలి. టొమాటో. ఓకే. టొమాటో వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. మూత పెడతాము. ఇప్పుడు ఇదేంటి, జస్ట్ కొద్దిగా వేసారా, మొత్తం సరిపడా వేసారా ఉప్పు? కొద్దిగా వేసాను, తర్వాత మళ్ళీ మళ్ళీ వేసుకుంటారు. కొంచెం వేస్తాను. ఓకే. మూత పెట్టేనా? మూత పెట్టండి. రొయ్యల్లో కూడా ఇందాక కొంచెం ఉప్పు వేసి ఉడకబెట్టాము సో కాబట్టి ఉప్పు పసుపు వేసారు కాబట్టి కొంచెం చూసి మళ్ళీ ఫైనల్ గా యాడ్ చేసుకోవచ్చు. సో కొంతసేపు దీన్ని మగ్గనిద్దాము. సో ఈలోగా ఆడియన్స్ కి ఒక చిట్కా చూద్దాం. ఓకే ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఓకే శాంత గారు, ఇప్పుడేం టిప్ చెప్తున్నారు? ఇప్పుడు ఆమ్లెట్ ప్లఫీగాను బాగా
ఉండాలి అని అంటే బాగా రావాలంటే మనము ఆమ్లెట్కి కలుపుకున్నప్పుడు అన్నీ కలుపుకున్నప్పుడు దాంట్లో కొంచెం చిటికెడు పంచదార వేసి బాగా బీట్ చేసి ఆమ్లెట్ వేసుకుంటే అది బాగా ప్లఫీగా వస్తుందండి. ఓ సో కొద్దిగా పంచదార ఎక్కువ కాకుండా. చిటికెడు పంచదార. ఓ సో అయితే ఆమ్లెట్ అప్పుడు బాగా కొద్దిగా ప్లఫీగా టేస్టీగాను టేస్టీగా ఉంటుందా? ఉంటుంది. సో ఆమ్లెట్ అంటే అందరికి చాలా ఇష్టం, చాలా ఫాస్ట్ గా కూడా చేసుకోవచ్చు అది కదా. ఎప్పుడు మనం వేసినాక తర్వాత ఫ్లాట్ గా అయిపోతుంది కదా. ఓ సో కాసేపు అయినా అది అలాగే ఉంటుందండి. ఉంటుందా? Yeah. హెవీగా. ఓ నైస్. సో ఆమ్లెట్ అంటే అందరికి ఇష్టం కదండి. సో చక్కగా దాంట్లో కొద్దిగా చిటికెడు పంచదార వేసుకొని బీట్ చేసేసి ఆమ్లెట్ వేసుకుంటే చక్కగా అలా ఫ్లఫీగా వస్తుందంట. ట్రై చేయండి. థ్యాంక్ యూ శాంత గారు. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, చిట్కా చూసారు కదా. సో చూద్దామా చైతన్య గారు. ఇది బాగా మగ్గిందండి. ఇప్పుడు దీంట్లో ఇందాక ఉడికించి పెట్టుకున్న రొయ్యలు వేయాలి. సో మీరు ఎంత ఫ్రీక్వెంట్ గా విజిట్ చేస్తూ ఉంటారు ఇండియా? పెళ్ళవక ముందు ఇయర్లీ ఒకసారి వెళ్ళేదాన్ని. ఇయర్లీ ఇప్పుడు 2 yearsకి ఒకసారి. 2 yearsకి ఒకసారి. ఓకే. దీంట్లో కొద్దిగా ధనియాల పొడి, ఓకే, గరం మసాలా, ఓకే, కొంచెం కారపొడి, సో ఈ కారం అదంతా అక్కడ నుంచి వస్తుందండి. కొద్దిగా జీడిపప్పు. జీడిపప్పు. ఓకే. మంచి ఘుమఘుమ స్మెల్ వచ్చేస్తుంది. కాదు, పొరుటు అన్నారుగా, నీళ్లు పోస్తే కొంచెం నీళ్లు పోసి మగ్గి కొంచెం గ్రేవీలా అవుతుందండి. అప్పుడు గుడ్డు కొట్టుకుంటే ఇంకా బాగుంటుంది. బాగా వస్తుందా? ఓహోహో. ఇప్పుడు దీనికి ఏంటి, మనం ఇది వాటర్ ఇది అయిపోవాలా? వాటర్ వెళ్ళిపోవాలి. కొంచెం సేపు మూత పెట్టుకుందాం. సో అంటే డ్రైగా కొట్టేస్తే మరి డ్రై అయిపోతుంది. అన్నంలో రోటీలో కలుపుకోవడానికి బాగుంటుంది. కొంచెం వాటర్, కొద్దిగా వాటర్ వేయడానికి. ఓ అదే. ఓకే ఓకే. సో కొత్త కొత్త వంటలన్నీ ఎలా నేర్చుకుంటూ ఉంటారు మరి? అంటే ఇండియా నుంచి ఎవరైనా ఫోన్ చేసినప్పుడు? టీవీ ఆయన టీవీ కుక్. మీ హస్బెండ్ మంచి కుక్. రోజు ఆయనేనా? రోజని కాదు, ఏమన్నా ఇట్లనే వెరైటీస్ ఏమన్నా ఉంటే చేస్తారు. ఇప్పుడు ఎగ్స్ కొట్టుకోవాలండి. ఇది మగ్గింది. ఎగ్స్ లోకి కూడా కొంచెం సాల్ట్ పడుతుంది కాబట్టి ఇప్పుడు నేను కొంచెం సాల్ట్ వేసుకోండి. దీంట్లోకి కొట్టుకున్న గుడ్లు. సో గుడ్లు కొట్టి పెట్టేశారు, అది వేసేసారు. కలిపేయాలండి. ఇది బాగుంది కాంబినేషన్. తడిగా ఉన్నప్పుడే కలిపేసుకోవాలండి. అప్పుడే పొరుటు సన్నగా వస్తుంది. సో మీరు వంటలన్నీ అంటే ఎలా మీ అమ్మగారి దగ్గర నేర్చుకున్నారా, లేకపోతే మీరు కూడా ఇక్కడికి వచ్చి ప్రయోగాలేనా? ఎక్కువ ప్రయోగాలేనండి. కొన్ని ఇట్లాంటివి మా అమ్మగారు చేస్తారు. మా అమ్మగారి దగ్గర నేర్చుకున్నాను. సో వాళ్ళు ఇక్కడ వచ్చినప్పుడు ఎలా ఉంటుంది మీకు? అంటే చాలా హాయిగా ఉంటుంది. చాలా హాయిగా ఉంటుంది, ఎందుకంటే అన్ని వండి పెడుతుంటారు కదా. వండి పెడతారు, బాబుని చూసుకుంటారు, క్లీనింగ్ అన్ని. ఇంకా ఇది అయిపోయిందండి. అయిపోయిందా? ఆఫ్ చేయనా? ఆఫ్ చేయండి. కొంచెం కొత్తిమీర వేసుకున్నా ప్రాబ్లం. బౌల్లోకి తీసాక డెకరేట్ చేసుకుంటారు. బౌల్లోకి తీసి కొంచెం డెకరేట్. స్ప్రింగ్ ఆనియన్స్ వేస్తున్నారా? ఉల్లికాడలు. ఓకే, సో రెడీ. ఓకే అండి, మరి రొయ్యల పొరుటు రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. రొయ్యల పొరుటు తయారు చేసే విధానం. ముందుగా ఒక బౌల్లో ఉప్పు, పసుపు, రొయ్యలు వేసి మ్యారినేట్ చేసుకుని ఉడికించుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసుకుని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, టొమాటో, ఉప్పు వేసుకుని బాగా కలుపుకొని కాసేపు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఆ తర్వాత ఉడికించుకున్న రొయ్యలు, కోడిగుడ్డు, కొత్తిమీర వేసుకుని బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని స్ప్రింగ్ ఆనియన్స్ తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే రొయ్యల పొరుటు రెడీ. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఓకే అండి, ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. నమస్తే అండి. హాయ్ అండి. మీ పేరు? నా పేరు పద్మజ వారణాసి. ఓకే, ఏం చేస్తుంటారు మీరు ఇక్కడ? నేను ఐ వర్క్ ఇన్ రిసోర్స్ ఎట్ స్కూల్ అండి. స్కూల్లో టీచ్ చేస్తానండి. మీ వారు ఏం చేస్తుంటారు? సాఫ్ట్వేర్ ఇంజనీర్. పేరు? చంద్రశేఖర్ అండి. మీరు వచ్చి ఎన్నాళ్ళైంది ఇక్కడికి? 18 years. 18 years. సో మీరు ఎక్కడి నుంచి ఇండియాలో? నేను పుట్టి పెరిగిందంతా హైదరాబాద్. హైదరాబాద్. మా నాన్నగారు అమ్మ వాళ్ళు వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఏలూరు. మీ పిల్లలు? నాకు 2 అమ్మాయిలండి. 1 is 19 years old and the
other one is 15 almost. ఓకే ఒక అమ్మాయి ఏంటి? నితిన్య అండ్ విన్య ఆహాహా. కాలేజ్లో చదువుకుంటుంది. పెద్ద అమ్మాయి, చిన్న అమ్మాయి ఏమో హై స్కూల్. హై స్కూల్. ఓకేనా? సో ఏం చిట్కా చెప్తున్నారండి ఈరోజు మీరు? ఈ రోజు యాక్చువల్లీ నేను 2 సౌందర్యం గురించే చెప్దాం అనుకుంటున్నానండి. beauty tips. ఎందుకంటే ఆడవాళ్ళందరికీ సౌందర్యం అంటే చాలా ఇష్టం. అవును. సో ఈ రోజుల్లో ఏంటంటే చాలా రింకిల్ ఫ్రీ క్రీమ్స్ అని బజార్లో చాలా ఎక్స్పెన్సివ్ గా దొరుకుతున్నాయి కదా. అవును. కానీ మనం కిచెన్ లో సింపుల్ గా ఇంట్లో వాడే ఈస్ట్ పౌడర్ ఉంటుంది కదా, బ్రెడ్ బేకింగ్ లో వాడతాము. yeast. అది కనుక మనము ఫేస్ కి ప్యాక్ లాగా వేసుకుంటే ఎవ్రీడే ఆర్ 2-3 days కి వన్స్ ఇన్ వైల్ వేసుకుంటే రింకిల్స్ పోయి చాలా సో ఈస్ట్ అంత బాగా పనిచేస్తుందా? డెఫినెట్ గా చాలా మంచి చేసి జస్ట్ స్ప్రెడ్ చేసేసుకోవడమేనా? అంతే, చాలా బాగా పనిచేస్తుంది. నాకు ఈ టిప్ తెలియదు యాక్చువల్ గా. Yeah, it's ఓకే, సో చాలా బాగుందండి చిట్కా. మనకి అంటే ముడతలు పడుతుంటాయి కదా కళ్ళ కింద కానీ లేకపోతే ఎక్కడైనా కూడా కొంచెం ఏజ్ పెరుగుతున్నప్పుడు అలాగా. సో ఈస్ట్ అనేది మనకి అన్ని సూపర్ మార్కెట్స్ లో దొరుకుతుంది. సో దాన్ని ఏంటంటే జస్ట్ మెల్ట్ చేసేసుకొని ఫేస్ ప్యాక్ అప్లై చేసుకుని డ్రై అయిపోగానే వాష్ చేసుకుంటే తగ్గిపోతాయంటే. సో కంటిన్యూస్ గా చేస్తే మంచి రిజల్ట్ ఉంటుంది. సో ట్రై చేయండి. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. ఓకే, సో మరి చక్కగా ఇద్దరు రొయ్యలతో చేసిన వెరైటీస్ చూసారు కదా. సో మీ ఇద్దరు చక్కగా ఫస్ట్ సెగ్మెంట్ లో మంచి టేస్టీ వెరైటీస్ చేసేసారు. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇది స్వీట్ అండ్ స్నాక్స్ అన్నమాట. సో ఇందులో ఏంటంటే నేను మీకు ఏమి మెయిన్ ఇంగ్రీడియంట్ లాంటిది ఇవ్వను. సో మీ చాయిస్ ప్రకారం మీరు చేయొచ్చు. సో మీకు ఇష్టమైంది చేయొచ్చు, మీ పిల్లలకి ఇష్టమైంది చేయొచ్చు, లేకపోతే మీరు కొత్తగా నేర్చుకున్న వెరైటీ ఎనీథింగ్ అనమాట. సో కాకపోతే అది స్వీట్ కానీ హాట్ కానీ. ఓకేనా? సో మీ చాయిస్ ప్రకారం చేయొచ్చు కాబట్టి మీరు ఇద్దరు ఆలోచించుకుని ఏం చేస్తే బాగుంటుందో నాకు చెప్తే మనం మొదలు పెట్టేద్దాం. ఓకే. థింక్ 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 బాగా పదును పెట్టండి. పెట్టారా? పెట్టారా? మీ ఆయన చేసింది ఏమైనా గుర్తొచ్చిందా? లేదా? క్యారెట్ చిక్ పీస్ కట్లెట్ అండి. క్యారెట్ శనగలు. శనగలు. క్యారెట్ శనగలతో కట్లెట్ చేస్తారు. ఓకే, చైతన్య గారు మీరు? నేను మ్యాంగో కేసరి చేస్తాను. సో మీరు స్వీట్ చేస్తారు. నేను sweet సో మామిడి పండేగా? మామిడి పండు అండి. ఓకే, సో నేను స్నాక్ అండి. మీరు స్నాక్, మీరు స్వీట్. సో ఫస్ట్ ఎవరు చేస్తారు? స్వీట్ తో మొదలు పెడదామా? ఓకే. ఓకే ఓకే మరి మామిడి కేసరి తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మామిడి కేసరి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మామిడి పండు గుజ్జు అరకప్పు, వేయించిన బొంబాయి రవ్వ అరకప్పు, పంచదార 1 కప్పు, మామిడి పండు ముక్కలు కొద్దిగా, నెయ్యి 1/2 కప్పు, పుదీనా కొద్దిగా, కుంకుమ పువ్వు కొద్దిగా, వేయించిన డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, పాలు అరకప్పు, యాలకులు 2. ఓకే, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో చైతన్య గారు స్టార్ట్ చేద్దామా? అలాగే. ఇది ముందుగా నెయ్యిలో వేయించిన బొంబాయి రవ్వ. బొంబాయి రవ్వ నేతిలో వేయించేసి పెట్టారు. ఓకే, 1 కప్పు నీళ్ళు పోసుకోవాలండి. సో ఫస్ట్ కేసరి చేసుకునే ముందు మనం మామూలుగా రవ్వ వేయించుకుంటూ ఉంటాం కదా. కొంతమంది ఏమో ఒట్టిగా డ్రైగా ఫ్రై చేసేస్తూ ఉంటారు. సో ఇక్కడ చైతన్య గారు ఇంకొంచెం టేస్టీగా ఉండటానికి కేసరిని నేతిలో వేయించి ఆల్రెడీ పక్కన పెట్టి ఉంచింది, దాన్ని వాడేస్తున్నారు అనమాట. ఓకే, సో నీళ్ళు వేసేసారు. నీళ్ళు వేసాను. అలాగే ఇంకొక కప్పు మామిడి పండు గుజ్జు అండి. సో ఇప్పుడు మామిడి పండు గుజ్జు అంటే ఎలా? మీరు ఇది ఏమన్నా తీసి స్టోర్ చేసుకుందా లేకపోతే మీకు ఇక్కడ రెడీమేడ్ గా పల్ప్ దొరుకుతుందండి. ఓకే ఓకే. ఓ, సో అయితే మీకు ఎప్పుడు మామిడి పండు తినాలన్నా తినేయచ్చు. అవునండి, అంతేనా? ఫ్రెష్ గా ఉంటుందా? కానీ బంగినపల్లి ఇండియాలో దొరికే ఇండియాలో ఉంటే అవన్నీ దొరుకుతాయి. అమెరికాలో బంగినపల్లి కావాలి, ఎక్కడి నుంచి వస్తే రావు. ఇప్పుడు నెక్స్ట్ ఇంట్లో ఇందాక వేయించిన బొంబాయి రవ్వ. సో అన్ని కొలత ప్రకారం వేసుకుంటున్నారు అనమాట. సో మీరు ఇక్కడ ఇలా పూజలకి అలా నైవేద్యాలు అలాగే ఇలాంటివన్నీ చేసుకుంటూ ఉంటారా? చేస్తాం. బొబ్బట్లు, బూరెలు అలాంటివి కాదు కానీ పులిహోర పాయసం. అంటే అవి రాలేదా ఇంకా మీకు? ప్రాసెస్ అంటే చేయటం వచ్చు కదా. చేయటం అదే టైం టేకింగ్ బొబ్బట్లు అవి చేయడం కొద్దిగా. ఓకే ఓకే. సో ఇప్పుడు కొంచెం మూత పెట్టుకున్నాము. మూత పెడదామా? మూత పెట్టే ముందు ఇవి పాలల్లో వేసిన కుంకుమ పువ్వు, పాలల్లో కుంకుమ పువ్వు వేసేసి రెడీగా పెట్టారు. ఓకే ఓకే. సో ఇది కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది కదా. లిడ్ పెట్టుకున్నాం. పెట్టేద్దామా? రవ్వ కొంచెం సాఫ్ట్ గా ఉడికాక దాంట్లో షుగర్ వేసుకున్నాం. సో ఇది అంటే మీ క్రియేషనేనా మామిడి? ఇది మటుకు నా క్రియేషన్. మీకు స్వీట్స్ ఇష్టమా అంటే హాట్ ఇష్టమా? నాకు ఎక్కువ హాట్ ఇష్టం. ఎక్కువ హాట్ ఇష్టం. చాలా తక్కువ స్వీట్. మా హస్బెండ్ కి చాలా ఇష్టం, మా బాబుకి అంతకంటే ఇష్టం. సో వాళ్ళిద్దరి కోసం మీరు స్వీట్స్ ట్రై చేస్తూ ఉంటారు అనమాట. మీకేం ఇష్టం?
స్వీట్ స్వీట్ కేక్ కస్టర్డ్ రివర్స్ లో చేస్తున్నారు. ఈ స్వీట్ ఇష్టం హాట్ చేస్తున్నారు, ఈవిడ హాట్ ఇష్టం స్వీట్ చేస్తున్నారు. ఇవాళ అట్లా సెట్ సెట్ అయింది. అదే చెప్పాను కదా, మీకు ఇష్టమైందో లేకపోతే మీ పిల్లలకి ఇష్టమైందో సమ్ ఎవరికో ఒకరికి అలాగా కొంచెం హైలో పెడదామా. బాగా మెత్తగా మన ఉప్మా ఉడికినట్టు ఉడికిపోవాలి. మూత పెట్టేద్దాం. ఓకే, ఇది ఉడికేలోగా ఇంకో చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. ఓకే, సో పద్మజ గారు ఇప్పుడు ఏం టిప్ చెప్తున్నారు? ఇది ప్రస్తుతం మన జుట్టు గురించి అండి. జుట్టు చెప్పండి. చక్కగా మనం తలస్నానం చేసిన తర్వాత కండిషన్ చేసుకోవడానికి ఇప్పుడు అంటే అవకాడో అని ఇక్కడ దొరుకుతుంది, దొరుకుతుంది. దాన్ని కొద్దిగా గుజ్జులాగా చేసేసి తలకు పట్టించి ఒక 2-3 మినిట్స్ తర్వాత వాష్ చేసేసుకోవచ్చు. చాలా అది కండిషనర్ లాగా ఉపయోగపడుతుంది. సో కాకపోతే అక్కడ అవకాడోస్ కాస్ట్లీ, మరి ఇక్కడ సంగతి నాకు తెలియదు. ఇక్కడ కూడా పర్వాలేదా ఒక మాదిరిగా, బట్ అక్కడ ఎక్కువ కాస్ట్లీ. అది చేస్తే ఏమవుతుంది అన్నారు? పేస్ట్ కండిషన్ అవుతుందండి. మనం అంటే షాంపూ పెట్టుకున్న తర్వాత యూజువల్లీ కండిషనర్ వాడతాం కదా. సో కెమికల్ ది వాడకుండా ఇలా నేచురల్ గా. ఎగ్జాక్ట్లీ. ఓకే ఓకే. సో మనకి మార్కెట్ లో అవకాడోస్ దొరుకుతాయండి. సో దాన్ని ఏంటంటే గుజ్జులా చేసేసుకొని మనము అంటే రెడీగా పెట్టుకొని షాంపూ చేసుకున్న తర్వాత ఆ గుజ్జు అప్లై చేసుకుని మళ్ళీ ఒకసారి వాష్ చేసేసుకుంటే అది మనకి కండిషనింగ్ గా పనిచేస్తుంది. సో హెయిర్ కూడా సాఫ్ట్ గా ఉంటుంది అనమాట. సో థ్యాంక్ యూ పద్మజ గారు, మంచి చిట్కా చెప్పారు. థ్యాంక్స్ అండి. నైస్ టు మీట్ యు ఇన్ అమెరికా. ఓ థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. ఓకే అండి, చిట్కా చూసారు కదా. సో చూద్దామా. ఇది ఉడికిందండి. ఉడికిన తర్వాతే పంచదార వేస్తే బాగుంటుంది, లేకపోతే అది బాగుండదండి. ఓకే ఓకే. ఒక 1/2 కప్ షుగర్, కొద్దిగా నెయ్యి. ఇప్పుడు మీకు ఈ నెయ్యి ఇదంతా ఇక్కడ మంచి ఫ్రెష్ దొరుకుతుందండి. ఇది మా బాబు కోసం తెచ్చిన నెయ్యి, ఇండియా నుంచి. అది వాడేస్తున్నారు ఈటీవీ కోసం మా బాబు నెయ్యి వాడేస్తున్నారు. మళ్ళీ మీ అమ్మగారిని చెప్పండి, ఇక్కడ డైరెక్ట్ గా చెప్పండి. అమ్మ తర్వాత నాకు అయిపోయింది 2-3 కిలోలు నెయ్యి అయిపోయింది, 1 కిలో పంపించి ఆశ్రయ్ కోసం, నాకు కాదు. అలా అంటారంటే ఇమ్మీడియట్ గా వచ్చేస్తుంది పార్సల్ మీకు. ఏం పేరండి మీ అమ్మగారి పేరు, నాన్నగారి పేరు, అత్తయ్య వాళ్ళ పేర్లు, మావయ్య గారి పేర్లు? మా అమ్మగారి పేరు రాజ్యలక్ష్మి అండి, మా నాన్నగారి పేరు పాండురంగారెడ్డి, మా అత్తయ్య గారి పేరు శారద, మా మామయ్య గారి పేరు సంజీవ్ రెడ్డి. ఇక్కడ ఎవరైనా మీ క్లోజ్ రిలేటివ్స్ దగ్గరలో ఉన్నారా మీకు? మా వదిన ఉంటారండి లాస్ ఏంజలీస్ లో. ఓకే. సో మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్. ఇప్పుడు దీంట్లో కొంచెం యాలకులు వేసుకోవాలి, దంచిన యాలకులు. ఇవి నేతిలో వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలండి. ఇప్పుడు కొంచెం హీట్ పెంచండి. పెట్టనా? పాపం మీ పిల్లాడి నెయ్యి అంతా ఇలా వాడేశారు. అయిపోయిందండి. అయిపోయిందా? ఆఫ్ చేసేనా? ఆఫ్ చేసేయచ్చు. ఇప్పుడు ఇది మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. మామిడికాయ ముక్కలు కూడా దొరుకుతాయి. మామిడికాయ, మెక్సికో మామిడికాయలు ఇవి దొరుకుతాయి. ఇవి ఎప్పుడైనా దొరుకుతాయి? ఇవి ఎప్పుడైనా దొరుకుతాయి. ఓ, ఈ లెక్క అయితే మీరు మామిడికాయలు ఏ సీజన్ లో కూడా మిస్ అవ్వరు అనమాట. అంటే ఇండియా మామిడికాయలు మిస్ అంత టేస్ట్ అయితే ఉండదు. అది టేస్ట్ అయితే ఉండదు, కన్ఫర్మ్ చేసేసారు. ఓ, పుదీనా ఫ్లేవర్ బాగుంటుందా? గార్నిష్ కి కొంచెం, అంటే అయినా అది అలా పెట్టిన వేడి మీద చక్కగా స్మెల్ తీసేసుకుంటుంది. బట్ స్టిల్ ఓకే మనకి, ఎందుకంటే ఆ పుదీనా బాగానే ఉంటుంది. సో రెడీ విత్ లవ్ నాకే. ఓకే, మరి మామిడి కేసరి రెడీ అండి. టేస్ట్ చూసే ముందు ఈ కేసరి తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మామిడి కేసరి తయారు చేసే విధానం: ముందుగా నేతిలో బొంబాయి రవ్వ వేయించి పెట్టుకోవాలి. ఒక పాన్ లో నీళ్లు పోసుకుని మామిడి పండు గుజ్జు, నేతిలో వేయించుకున్న బొంబాయి రవ్వ వేసుకుని కలుపుకోవాలి. ఆ తర్వాత పాలు, కుంకుమ పువ్వు కలుపుకున్న మిశ్రమం వేసుకుని దగ్గర పడేదాకా ఉడికించుకోవాలి. చివరిగా పంచదార, నెయ్యి, యాలకుల పొడి, ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలుపుకోవాలి. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి మామిడి పండు ముక్కలతో సర్వ్ చేసుకుంటే మామిడి కేసరి రెడీ. సో వాహిని గారు రెడీయా? రెడీ అండి. సో మీరు క్యారెట్ శనగల కట్లెట్ అన్నారు కదా? అవునంతేనా? ఓకే ఓకే, మరి క్యారెట్ శనగల కట్లెట్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. క్యారెట్ శనగల కట్లెట్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: క్యారెట్ తురుము 1/2 కప్పు,
ఉడికించిన కాబూలి శనగలు అరకప్పు, ధనియాల పొడి 1/2 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, బ్రెడ్ స్లైస్లు 2, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో వాహిని గారు మొదలు పెడదామా? ఇవి మొదలు శనగలు ఉడకబెట్టుకోవాలి. ఉప్పేసి ఉడకబెట్టుకున్న శనగలు ఒక బౌల్లో వేసుకోవాలి. సో ఇప్పుడు మీరంతా ఇది డీప్ ఫ్రై చేస్తారు అంతే? ఇది డీప్ ఫ్రై అండి. ఆయిల్ హీట్ పెట్టుకుందాం. ఆయిల్ మీకు ఎంత కావాలో వేసేసుకోండి. చాలా కాబూలి శనగలు ఇవి ఉడకబెట్టిన శనగలు ఇందులో బౌల్లో వేసుకోవాలి. దీంట్లో క్యారెట్ ఫస్ట్ శనగలు కొంచెం ఇట్లా మెదిపేసుకోవాలి. మరీ ఎక్కువ మెత్తగా కాకుండా కొంచెం ఇత్తులు కచ్చా పచ్చలాగా, అంటే అవి తగలాలి ఇట్లా తినేటప్పుడు కొంచెం. అవునండి. సో కావాలంటే ఒకసారి ఇట్లా జస్ట్ మిక్సీలోనే ఒక్క తిప్పేసుకోవచ్చేమో కదా, లేదా బాగా మెత్తగా ఉడికించేసుకుంటే మనకి చేతితోనే అయిపోతుంది. కొంచెం చిల్లీ పౌడర్ వేసుకుందాము, కొంచెం సాల్ట్, ఓకే, కొంచెం ధనియాల పొడి, కొంచెం కొత్తిమీర, ఓకే, అన్నీ కలిపి ఇట్లా మిక్స్ చేయండి. ఓకే. సో ఈ క్యారెట్ దీంతోనే ఇది ఇట్లా కొంచెం ఇట్లా గట్టిగా మిక్స్ అవుతుంది, ఇట్లా గట్టిగా. ఓకే ఓకే. ఇప్పుడు ఇది పక్కనే పెట్టాలి, ఇది మిక్స్. తర్వాత ఇప్పుడు 2 స్లైసెస్ ఆఫ్ బ్రెడ్ తీసుకున్నాం కదా, జస్ట్ నేను షేప్స్ లాగా కట్ చేశాను, రౌండ్ గా కట్ చేసుకోవాలి. సో అట్లా ఏదైనా మూత కావాల్సిన సైజ్ కొంచెం షేప్స్ లా కట్ చేసుకుంటే ఈవెన్ గా అట్లా వస్తాయని బాగుంటాయని. ఓకే. వైట్ బ్రెడ్ బాగుంటుందా వేరే బ్రౌన్ బ్రెడ్? నేను ఇది వైట్ బ్రెడ్ వాడినా. సో బ్రెడ్ మన చాయిస్, మన దగ్గర బ్రౌన్ బ్రెడ్ ఉన్నా వీట్ బ్రెడ్ ఉన్నా ఏదైనా కూడా మనం వేసుకోవచ్చు. సో ఈ బ్రెడ్ కొంచెం నీళ్ళలో ముంచాలి. ఇప్పుడు ఇది బ్రెడ్ కట్లెట్టా శనగల కట్లెట్టా? మనకి బ్రెడ్ కమ్ శనగల బ్రెడ్ కమ్ శనగలు. ఇప్పుడు దాన్ని అలా చేశారు, తర్వాత ఈ మిక్స్ ఇందులో పెట్టుకోవాలి. అది బయటకు వచ్చేదా డీప్ ఫ్రై చేసేటప్పుడు? ఏం రాదు, బానే ఉంటుంది. చిట్టి గారెలు అలా వాటిలాగా చిట్టి కట్లెట్స్ ఎవరి ఇష్టం ఉన్న షేప్ లో సైజ్ లో ఎట్లయినా ఏం లేదు. నేను జస్ట్ ఇట్లా చూడడానికి ఇట్లా బాగుంటుందని రౌండ్ గా. ఓకే ఓకే. అదే ఇట్లయితే ఎక్కువ కట్లెట్స్ తినాల్సి వస్తుంది మనము, అట్లయితే ఒక 2 తింటే సరిపోతుంది. సో ఇది జస్ట్ ఇట్లా కవర్ చేయాలి, ఇది కవర్ చేసి జస్ట్ కార్నర్స్ ఇట్లా క్లోజ్ చేయాలి. సో వేయించేటప్పుడు కూడా అదేం ఊడిపోదు కదా? ఏం ఊడదు, ఎలాగో బ్రెడ్ బాగానే స్టిక్కీ ఉంటది కదా. ఇట్లా చేసి ఇట్లా పక్కనే పెట్టుకోవాలి. మూసేశారు, దాంట్లో ఏముందో మనకు కనిపించదు, తింటే తెలుస్తుంది. సో అలా మనకి ఎన్ని కావాలంటే అన్ని రెడీ చేసి పెట్టేసుకోవటమేనా? రెడీ చేసేసేయండి. ఓకే. సో చేసేసుకున్నారా అన్ని? సో ఇప్పుడు వేయించడం అన్ని ఇవి చేసినాయి అన్ని ఇందులో ఒక 1-2 minutes వరకు ఉండనియండి అట్లా. సో బ్రెడ్ కాబట్టి మనకి ఫాస్ట్గా అయిపోతుందేమో. 1-2 minutes ఉంటే మాడిపోవు, అంటే కొంచెం వెనకాల ఫ్రై కావాలి కదా. జస్ట్ 1 minute అట్లా. పెద్ద మంట పెడితే చిన్న మంట పెట్టిన కొంచెం మీడియంలో పెట్టేసి. మనకి లోపలిది కూడా పచ్చిది కదా, అంటే ఉడికింది కదా. శనగలు ఎలాగో ఉడికింది, క్యారెట్ అంటే మనం పచ్చిదైనా తినొచ్చు కదా. సో ఇక్కడ మీకు ఫ్రెండ్స్ అందరు బాగానే ఉన్నారా అండి? ఐ మీన్ గ్రూప్ చాలా మంది ఉన్నారా? సో ఇంకా అంటే రెగ్యులర్ గా కలుస్తూ ఉంటారా అందరినీ? ఏదైనా ఒకేషన్స్ ఉన్నప్పుడు, ఒకేషన్ లేకపోయినా ఒకేషన్ పెట్టుకొని కలుస్తూ ఉంటారు. ఓకే. సో అండ్ అలాగే ఎప్పుడైనా ఇండియా నుంచి ఎవరైనా మీ క్లోజ్ ఫ్రెండ్స్ కానీ బెస్ట్ ఫ్రెండ్స్ కానీ అలా వచ్చినప్పుడు బాగుంటుంది కదా, ఎక్సైటింగ్ గా. చాలా నైస్. సో ఇవి వేయితే తీసేసుకోవటమే కదా మనకి? కొంచెం బ్రౌన్ గా కావాలి, కొంచెం బ్రౌన్ అయినాక తీసేసుకోవటం. సో ఆల్రెడీ ఇది బ్రెడ్ మనకి స్టిక్కీగానే ఉంటుంది కాబట్టి ఏవి విడిపోకుండా బాగానే అయిపోతుంది. ఇందుకు ఈ ఐడియా ఎవరిది?
ఐడియా నాదే, నేనే జస్ట్ ఆన్లైన్ అంటే చూసాను. జస్ట్ ఎలా శనగలు చెప్పారంటే నేను మళ్ళీ ఎక్కడ మీ ఆయన ఏమైనా నేర్పించారా అంటారేమోనని. ఐడియా నాదే, నిజంగా నాదే, నేనే ఇట్లా చూసి నేర్చుకున్నాను. బాగుందండి. సో అంటే బ్రెడ్ కూడా మనకి వేగితే క్రిస్పీగా అవుతుంది కదా, సో అలాగా ఇది కూడా మనకి కొద్దిగా క్రిస్పీగా లోపలిది సాఫ్ట్గా అలా ఉంటుంది అనుకుంటా. ఎక్కువ తిప్పకుండా జస్ట్ కొంచెం ఫ్రై అయ్యే వరకు జస్ట్ వెయిట్ చేద్దామా. సో ఇవి అయ్యాయండి. కొంచెం తీద్దామా? యా, ఒక ప్లేట్లో పెట్టుకుని కొద్దిగా ఓపెన్ అయ్యాయి కానీ మొత్తం ఓపెన్ అయిపోలేదు. సో ఇలా అయినా బాగానే ఉంటుంది మనకి. అండ్ పఫీగా కూడా అయ్యాయి ఫ్రై అయిన తర్వాత. నైస్. ఇవి ఎలా ఉన్నాయంటే మ్యాక్రోన్స్లో ఉన్నాయి. ఓకే. సో ఇప్పుడు ఇది సర్వింగ్ ప్లేట్ నేను పట్టుకుంటాను. పట్టుకుంటాను. మీరే కట్ చేశారా అవి క్యారెట్ ఫ్లవర్స్? అంత ఆలోచించారు, ఇచ్చారు. ఫ్రెండ్ కట్ చేసి ఇచ్చింది, బాగా కట్ చేశారు. సో కట్లెట్స్ రెడీ. ఓకే, మరి క్యారెట్ శనగల కట్లెట్స్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు వీటి తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. క్యారెట్ శనగల కట్లెట్ తయారు చేసే విధానం. ముందుగా శనగలు ఉప్పు వేసుకుని నానబెట్టుకోవాలి. పాన్ లో నూనె డీప్ ఫ్రై కి పెట్టుకోవాలి. ఒక బౌల్లో శనగలు, క్యారెట్ తురుము, కారం, ఉప్పు, ధనియాల పొడి, కొత్తిమీర వేసుకుని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత బ్రెడ్ స్లైస్లను నీటిలో ముంచి తీసి మధ్యలో శనగల మిశ్రమం ఉంచి 2 బ్రెడ్ స్లైస్లను క్లోజ్ చేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. వీటిని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని క్యారెట్ తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే క్యారెట్ శనగల కట్లెట్ రెడీ. ఓకే, సో మరి 4 వంటలు రెడీగా ఉన్నాయి. సో లేట్ చేయకుండా ఇప్పుడు టేస్ట్ చూసేసి ఏది ఎలా ఉందో చెప్పేస్తాం. సో మేము ముగ్గురమే టేస్ట్ చూస్తాము, నేను చెప్తాను ఎలా ఉన్నాయో. ఓకే, సో ఒక స్వీట్ ఉంది, 3 హాట్ కదా మనకి, ఐ మీన్ కర్రీస్తో కలిపి. సో ఫస్ట్ ప్రాన్స్లో టేస్ట్ చూద్దాము. సో ఏది టేస్ట్ చూద్దాము, ఇదా అదా? మీకు ఏది టేస్ట్ చూడాలని ఉంది? మీ కర్రీయా ఆవిడ కర్రీయా? ఏదైనా అది ఇవ్వండి. అంటే నా కర్రీ నా టేస్ట్ చూడండి అని చెప్పలేను కదా. ఎస్, సో తీసుకోండి. బాగుందండి. సూపర్, థ్యాంక్ యూ. చాలా టేస్టీగా ఉంది. అంటే రొయ్యలు కూడా ముందు ఉడికించారు కదా, అవును. అండ్ ఆ ఎగ్ ఫ్లేవర్ బాగుంది. చక్కగా అలా క్రంచీగా మనకు ఆ ప్రాన్స్ తగులుతూ, అల్లం వెల్లుల్లి ఆ ఘాట్ అది ఎక్కువగా వేశారు కానీ బట్ స్టిల్ ఆ నాన్ వెజ్కి అది బాగా సెట్ అయింది. రైస్ లోకి ఎలా అనిపించింది మీకు? బాగుంది. బాగుందా? డిఫరెంట్. నేను ఎప్పుడు ఇట్లా తినలేదు, అంటే ఎగ్ కాంబినేషన్ లో ఎప్పుడు తినలేదు. చాలా టేస్టీగా ఉందండి. థ్యాంక్ యూ. సో ఇప్పుడు ఇది టేస్ట్ చూద్దాం. రొయ్యల మిరియాల మసాలా. చాలా రిచ్గా, చాలా చాలా క్రీమీగా ఉంది. బాగుంది. నైస్. మీరు కూడా రొయ్యలు ముందు ఫ్రై చేసి వేశారు కదా, ఉత్తగా వేస్తే అట్లా టేస్ట్ అంతా ఆ రొయ్యలకి టేస్ట్ బాగా పట్టింది. కాకపోతే రొయ్యలకి ఈ మీరు యాడ్ చేసిన మసాలా కాంబినేషన్ అనేది, ఐ మీన్ గ్రేవీ పార్ట్ కొత్తగా ఉంది. ఓకే, సో మెయిన్ కోర్స్లో కూడా 2 వెరైటీస్ టేస్ట్ చూసేసాము. మెయిన్ కోర్స్లో చూసాము, ఇప్పుడు స్వీట్ అండ్ స్నాక్స్లో చూస్తాము. సో ఫస్ట్ స్వీట్ ఆర్ హాట్? హాట్. హాటా? ఓకే. ఓ మీకు హాట్ థ్యాంక్ యూ. ఎడ్జెస్ అంతా కూడా చాలా క్రిస్పీగా, బ్రెడ్ టేస్ట్ అండ్ లోపల మొత్తం మీరు యాడ్ చేసిన క్యారెట్ ఇంకా ఆ శనగలది సాఫ్ట్గా, వెరీ టేస్టీ. సో క్రిస్పీ అండ్ సాఫ్ట్నెస్ అంటే మనకి 2 కూడా బాగున్నాయి. సో ఇప్పుడు ఇంకా లాస్ట్ మామిడి కేసరి తీసుకోండి. స్వీట్ మీకు ఇష్టంగా అందుకే మీకు ఇచ్చా. నైస్. ఇన్ని హాట్ తిన్నా స్వీట్ తింటే బాగుంది. మంచిగా నేతి ఫ్లేవర్, నెయ్యి బాగా వేసారు కదా, నైస్. బాగున్నాయి 2, ఐ మీన్ ఈ 2 కూడా బాగున్నాయి, ఆ 2 కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. కానీ ఏది బాగుంది? ఎస్, అది మ్యాటర్ అన్నమాట.
సో ఫస్ట్ మనము రొయ్యల దగ్గరికి వెళ్దాం. సో రొయ్యలకి ఏంటంటే అవి ఒక డిఫరెంట్ స్మెల్, ఒక డిఫరెంట్ టేస్ట్తో ఉంటాయి కదా. సో వాటికి ఏంటంటే మనం ఏ ఫ్లేవర్స్ యాడ్ చేస్తే అవి చక్కగా అవి తీసుకుంటుంది, మనకి టేస్ట్ అనేది పెరుగుతుంది రొయ్యలది ఇప్పుడు. సో ఇక్కడ మీరేమో ఫుల్ మసాలా టైప్లో చేశారు, అక్కడ మీరేమో కొంచెం కమ్మకమ్మగా ఆ టేస్ట్లో చేశారు కదా. సో పెప్పర్ అన్నారు కానీ అందులో అంటే ఆ పెప్పర్ ఫ్లేవర్ తెలియట్లేదు ఎక్కువ, చాలా అంటే చాలా కమ్మగా అయిపోయింది, అంటే పెప్పర్ ఘాట్ అనేది తెలియట్లేదు. సో దీనికేమో అన్ని చక్కగా ఎగ్ మసాలా అంతా కూడా బాగా పట్టింది, బాగా టేస్టీగా ఉంది. సో నాకు రెండిట్లో కూడా ఈ రొయ్యల పొరుటు బాగా నచ్చింది. కరెక్టేనా నేను చెప్పింది? ఏమంటారు? కానీ అంటే బాగుందండి నిజంగా కూడా, చాలా టేస్టీగా చక్కగా స్పైసీగా బాగా చేశారు. సో కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. మీ అమ్మగారు నేర్పించిన వంట సూపర్ సక్సెస్. సో కంగ్రాచులేషన్స్ చైతన్య గారు, మీకు ఈటీవీ నుంచి గిఫ్ట్. ఓకే, దిస్ ఇస్ ఫర్ మై మామ్. ఎస్, వచ్చినప్పుడు ఇచ్చేయండి, లేకపోతే మీరు ఏమో తీసుకెళ్ళిపోండి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ దానికి వద్దాం. కట్లెట్ ఇంకా కేసరి. ఇది కూడా బాగుంది. కట్లెట్స్ చక్కగా చాలా ఇన్నోవేటివ్గా చేశారు కట్లెట్స్ అనేవి. అండ్ కేసరి కూడా ఇట్లా మనం అంటే డిఫరెంట్ ఫ్లేవర్స్ యాడ్ చేసి చేసుకుంటూ ఉంటాం కదా. సో అలాగే మీరు ఇక్కడ మ్యాంగో ఫ్లేవర్ ఇచ్చారు దానికి, మామిడి పండు బాగుంది. మ్యాంగో అనుకున్నాం కాబట్టి ఆ మామిడి పండు టేస్ట్ అనేది కొంచెం తగ్గిందనమాట. సో అక్కడ కట్లెట్స్ మాత్రం సూపర్గా ఉన్నాయి, వెరీ టేస్టీ. ఎందుకంటే ఆ కాన్సెప్ట్ బాగుంది యాక్చువల్గా, ఆ క్రిస్పీగా సాఫ్ట్గా చాలా బాగా చేశారు. అంటే సింపుల్ రెసిపీ, టేస్టీగా, టైం మనకు తక్కువ ఉన్నప్పుడు ఈజీగా చేసుకోవచ్చు. సో స్నాక్స్ లో నాకు నచ్చింది ఏంటి అంటే కట్లెట్స్. సో శనగల క్యారెట్ కట్లెట్స్ అనమాట. కంగ్రాచులేషన్స్. సో వాహిని గారు చాలా బాగా చేశారు కట్లెట్స్, నైస్. సో మంచి స్నాక్ మాకు చేసి చూపించినందుకు మీకు ఈటీవీ నుంచి ఈ గిఫ్ట్ అండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు కూడా అండ్ థ్యాంక్స్ ఇద్దరికి. థ్యాంక్ యూ గీతా. సో థ్యాంక్స్ వాహిని గారు, చైతన్య గారు. థ్యాంక్స్ అండి మాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు, చాలా థ్యాంక్స్. ఇద్దరు కూడా మంచి టేస్టీగా వంటలు చేశారు. సో చక్కగా ఇలాగే మంచి మంచి వెరైటీస్ అన్ని నేర్చుకుంటూ ఉండండి. మేము మళ్ళీ వచ్చినప్పుడు మాకు మళ్ళీ చేసి పెడుతుండండి. ఓకే, డిఫరెంట్ మంచిగా చేసి పెడతాం. కష్టంగా కాంపిటీషన్ ఇచ్చేటట్టు టఫ్ కాంపిటీషన్ ఉండేలాగా చేసుకోండి. సో చూసారు కదండి, మరి ఈ రోజు ఇద్దరు కూడా చేసిన 4 వెరైటీస్ చాలా బాగా చేశారు అండ్ చక్కగా బోల్డ్ అని కబుర్లు చెప్పారు. సో థ్యాంక్ యూ సో మచ్ మీ ఇద్దరికి మా షోలో పార్టిసిపేట్ చేసినందుకు. అండ్ అలాగే సో ఆడియన్స్ మీరు కూడా చూసారు కదా, చక్కగా 4 వంటల్ని నోట్ చేసుకోండి, ట్రై చేయండి. మరి అమెరికాలో మన పార్టిసిపెంట్స్ ఈ రోజు చేసిన వంటల్ని చూసారు కదా, మరి నెక్స్ట్ ఇంకొక ప్లేస్లో మరిన్ని టేస్టీ వెరైటీస్తో మళ్ళీ కలుద్దాం. తెలుగు రుచి అమెరికాలో ఈ రోజు సెలవు తీసేసుకుందాం. బాయ్ బాయ్ బాయ్.